బాక్సాఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ కా మూవీతో మంచి హిట్ ను సొంతం చేసుకుని కుమ్మేసిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ దిల్ రుబా ఆడియన్స్ ముందుకు హోలీ పండగ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. సినిమా సాంగ్స్ బాగానే క్లిక్ అవ్వడం, సినిమా ట్రైలర్ యూత్ లో కొంత బజ్ ను క్రియేట్ చేయగా మేకర్ సినిమాను బాగానే ప్రమోట్ చేసి రిలీజ్ చేశారు. మరి సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే, లవ్ ఫెయిల్యూర్ అయిన హీరో తర్వాత లవ్ కి దూరంగా ఉంటాడు. కానీ అనుకోకుండా తన లైఫ్ లోకి హీరోయిన్ ఎంటర్ అవుతుంది. మళ్ళీ లవ్ లో పడతాడు. కానీ కొన్ని కారణాల వలన వీళ్ళ లైఫ్ లో కూడా ఆటంకాలు వచ్చిన టైంలో వీళ్ళని కలపడానికి హీరో ఫస్ట్ లవర్ వస్తుంది. ఆ తర్వాత కథ ఏమైంది అన్నది మొత్తం మీద సినిమా మిగిలిన కథ. సినిమా కథ ఓవరాల్ గా రొటీన్ గానే అనిపించినా కానీ స్టోరీ పాయింట్ లో 2 పాయింట్స్ యూనిక్ గా అనిపిస్తాయి. ఒకటి, హీరో ఎక్స్ లవర్ వచ్చి ప్రెజెంట్ లవర్ తో హీరోని కలపాలి అని అనుకోవడం. మరొకటి, హీరో ఎవరికి సారీ థ్యాంక్స్ చెప్పడు. దానికి ఒక రీజన్ ఉంటుంది. వీటి చుట్టూ అల్లుకున్న దిల్ రుబా కథ స్క్రీన్ ప్లే పరంగా రొటీన్ గా సాగడం వలన అనుకున్న రేంజ్ లో రూపొందలేకపోయిందని చెప్పవచ్చు. హీరో కిరణ్ అబ్బవరం మరోసారి తన పర్ఫార్మెన్స్ తో నటనతో మెప్పించగా యాక్షన్ సీన్స్ లో కుమ్మేశాడు. సెంటిమెంట్ సీన్స్ లో పర్వాలేదనిపించగా హీరోయిన్ రుక్సాన్ పర్వాలేదనిపించే విధంగా నటించింది. మిగిలిన యాక్టర్స్ ఎవరి పరిధిలో వారు నటించి మెప్పించగా సాంగ్స్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ లో యావరేజ్ గా, సెకండ్ హాఫ్ లో బిలో యావరేజ్ గా అనిపించింది. సినిమాటోగ్రఫీ మెప్పించగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగున్నా దాన్ని అనుకున్న విధంగా ప్రజెంట్ అయితే చేయలేకపోయాడు. ఎలాగోలా ఫస్ట్ హాఫ్ పడుతూ లేస్తూ పర్వాలేదు అనిపించేలా సాగినా సెకండ్ హాఫ్ లో కథ ఎటు నుండి ఎటో వెళుతూ విలన్ థ్రెడ్ చాలా సిల్లీగా అనిపిస్తూ సాగి ఎండ్కి వచ్చేసరికి జస్ట్ ఓకే అనిపించేలా ముగుస్తుంది. డైరెక్టర్ ముందు అనుకున్న మేజర్ పాయింట్స్ మీద మరింతగా వర్క్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా రీసెంట్ టైమ్ లో కిరణ్ అబ్బవరం నటించిన సినిమాలలో ఫ్లాప్ మూవీస్ మీద చాలా బెటర్ కంటెంట్ తోనే తెరకెక్కిందని చెప్పవచ్చు దిల్ రుబా సినిమా. కానీ వినరో భాగ్యము, విష్ణు కథ, కాలాంటి సినిమాలతో పోల్చితే మట్టుకు పెద్దగా ఇంపాక్ట్ ను అనుకున్న రేంజ్ లో ఇవ్వలేకపోయిందని చెప్పవచ్చు. అలా అని మరీ బోర్ ఏమీ అనిపించలేదు. సినిమా రొటీన్ గా సాగుతుంది అంతే. పెద్దగా అంచనాలేవి పెట్టుకోకుండా థియేటర్స్ కి వెళితే కొంచెం పడుతూ లేస్తూ ఒకసారి చూడొచ్చులే అనిపిస్తుంది సినిమా. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.